ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ఒడిశాలో ఇవాళ ఉదయం తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. కాలహండి జిల్లా మదన్పూర్ రాంపూర్ బ్లాక్ పరిధిలోని గౌడ కర్లాంగుంట గ్రామంలో నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్లోకి దిగి 6 ప్రాణాలు కోల్పోయారు. లోపల ఉన్న విషవాయువులను పీల్చడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. స్థానికంగా కొత్తగా కడుతున్న సెప్టిక్ ట్యాంక్ లోపల ఉన్న సెంట్రింగ్ సామాగ్రిని బయటకు తీయడానికి మొదట ఒక మేస్త్రి లోపలికి దిగాడు. అయితే ట్యాంక్ లోపల ఆక్సిజన్ లేకపోవడం, విషవాయువులు దట్టంగా ముసురుకోవడంతో అతను స్పృహ తప్పి పడిపోయాడు. లోపల ఉన్న వ్యక్తిని కాపాడేందుకు ఒకరి వెనుక ఒకరుగా మరో 5 ట్యాంక్లోకి దిగారు. దురదృష్టవశాత్తు వారు కూడా ఆ విషవాయువుల ప్రభావానికి లోనై అక్కడికక్కడే కుప్పకూలారు. ట్యాంక్లో నుంచి ఎలాంటి చప్పుడు రాకపోవడంతో ఆందోళన చెందిన గ్రామస్తులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. లోపల ఉన్న వారిని వెలికి తీసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుల్లో 3 మేస్త్రీలు, ఒక కూలీతో పాటు ఆ ఇంటి యజమాని నిమయ్ పాల్, అతని కుమారుడు ఆకాష్ పాల్ కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో తీవ్ర అస్వస్థతకు గురైన మరో కార్మికుడు ప్రస్తుతం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఇక ఈ దారుణ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరణించిన వారి కుటుంబాలకు 4 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తూ తక్షణమే నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.